పద్మపురాణం హిందూ ధర్మంలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రాచీనమైన పురాణాలలో ఒకటి. ఇది మహర్షి వేదవ్యాసుడు రచించిన అష్టాదశ మహాపురాణాలలో రెండవది. ఈ పురాణానికి పద్మ అనే పేరు రావడానికి కారణం సృష్టి ప్రారంభంలో శ్రీమహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మం అంటే కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడనే విశ్వాసం. ఆ కమలం ఆధారంగా ఈ పురాణానికి పద్మపురాణం అనే పేరు వచ్చింది. పద్మపురాణంలో సృష్టి రహస్యాలు, భగవంతుని మహిమ, ధర్మాచరణ, పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యత, భక్తి మార్గం మరియు మోక్ష సాధన వంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించబడ్డాయి. ఈ భక్తి, సత్యం, దయ, క్షమ, దానం మరియు ధర్మాచరణ వంటి సద్గుణాల ప్రాముఖ్యతను ఈ పురాణం ఎంతో అందంగా వివరిస్తుంది. ముఖ్యంగా భగవంతుని నామస్మరణ, ఏకాదశి వ్రతం, తులసీదేవి మహిమ మరియు పుణ్యక్షేత్ర యాత్రల ఫలితాలు ఇందులో విస్తృతంగా చెప్పబడ్డాయి. ఈ పురాణంలో తులసీదేవి కథకు ప్రత్యేక స్థానం ఉంది. తులసీ మొక్కను ఎందుకు పవిత్రంగా భావిస్తారో, విష్ణుభక్తిలో తులసీదళం ఎంత ముఖ్యమో ఇందులో వివరించబడింది.